హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న బాలుడు ప్రపంచాన్ని నాట్యం చేయించిన కథ. 1958 ఆగస్ట్ 29 అమెరికాలోని గ్యారీ, ఇండియానా అనే చిన్న పట్టణంలో జన్మించాడు మైఖేల్ జాక్సన్. సాధారణ కుటుంబం, కానీ అసాధారణ కలలు. అతని తండ్రి జో జాక్సన్ కఠినమైన వ్యక్తి. చిన్న వయసులోనే మైఖేల్ మరియు అతని అన్నలు కలిసి ద జాక్సన్ 5 అనే బ్యాండ్గా స్టేజ్ మీదికి వచ్చారు. చిన్న మైఖేల్ గాత్రం, ఎనర్జీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. పిల్లవాడి జీవితంలో ఆటలు, సరదాలు ఉండాలి, కానీ మైఖేల్ జీవితంలో మాత్రం స్టేజ్, రిహర్సల్స్, ఒత్తిడి మాత్రమే ఉండేవి. తండ్రి కఠిన శిక్షణ వల్ల అతనొక పరిపూర్ణ కళాకారుడిగా మారాడు, కానీ బాల్యం మాత్రం కోల్పోయాడు. 1970లలో మైఖేల్ తన సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. సోలో ఆర్టిస్ట్గా మారి ప్రపంచాన్ని షాక్కు గురిచేశాడు. 1982లో వచ్చిన థ్రిల్లర్ ఆల్బం సంగీత చరిత్రనే మార్చేసింది. ఈ ఆల్బం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైనది. బిల్లీ జీన్ బీట్ ఇట్ పాటలతో పాటు అతను చేసిన మూన్ వాక్ డాన్స్ స్టెప్ ప్రపంచాన్ని కట్టిపడేసింది. ప్రపంచం అతన్ని కింగ్ ఆఫ్ పాప్గా గౌరవించింది. డబ్బు, పేరు, గౌరవం అన్నీ అతని కాళ్ల దగ్గర పడ్డాయి. కాని ఈ వెలుగుల వెనక ఒక చీకటి ఉంది. మైఖేల్ తన చిన్నప్పటి బాధలను మర్చిపోలేకపోయాడు. అతను పిల్లలతో ఎక్కువగా గడిపేవాడు, ఎందుకంటే తన కోల్పోయిన బాల్యాన్ని తిరిగి పొందాలని అనుకున్నాడు. అతను నిర్మించిన నెవర్లాండ్ ర్యాంచ్ ఒక కలల ప్రపంచంలా ఉండేది. కాని ఇదే విషయంపై అనేక వివాదాలు వచ్చాయి. మీడియా అతన్ని తీవ్రంగా విమర్శించింది. 1990లలో అతని మీద వచ్చిన ఆరోపణలు అతని కెరీర్ను కుదిపేశాయి. కోర్టు కేసులు, మీడియా ఒత్తిడి ఇవన్నీ అతన్ని మానసికంగా కుంగదీశాయి. అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. అతను నిద్రపట్టక బాధపడేవాడు. 2009లో మైఖేల్ మళ్లీ తన అభిమానుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. దిస్ ఇజ్ ఇట్ అనే భారీ కచేరీ టూర్ ప్లాన్ చేశాడు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రిహర్సల్స్ జరుగుతున్నాయి, కాని అతని ఆరోగ్యం మాత్రం బలహీనంగా ఉంది. జూన్ 25, 2009 లాస్ ఏంజలస్లోని తన ఇంట్లో మైఖేల్ కుప్పకూలిపోయాడు. గుండె ఆగిపోయింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా అతన్ని కాపాడలేకపోయారు. తరువాత జరిగిన విచారణలో అతని వ్యక్తిగత వైద్యుడు కాన్రాడ్ మరే అతనికి ప్రొపోఫాల్ అనే మందును అధిక మోతాదులో ఇచ్చాడని తేలింది. అదే అతని మరణానికి ప్రధాన కారణం. ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. కోట్లాది అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. ఒక లెజెండ్, ఒక యుగం ఒక్కసారిగా ముగిసింది. కాని నిజంగా ముగిసిందా? లేదు. మైఖేల్ జాక్సన్ శరీరం లేకపోయినా అతని సంగీతం ఇంకా బతికే ఉంది. అతని డాన్స్ ఇంకా ప్రపంచాన్ని కదిలిస్తోంది. అతని పేరు ఎప్పటికీ చెరగని చరిత్రగా నిలిచిపోతుంది. ఒక చిన్న బాలుడు ప్రపంచాన్ని మార్చిన కథ, అదే మైఖేల్ జాక్సన్. మీకు ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్, డార్క్ మిస్టరీస్ మరియు షాకింగ్ నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ